అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి రాజుని అని చెప్పుకునే సింబా అనే సింహముండేది. సింబాకి తన బలం మీద చాలా గర్వం. అది ఎప్పుడూ ఊరికే అరుస్తూ చెట్లమీద ఉన్న కోతులను, నేలమీద ఉన్న కుందేళ్లను భయపెట్టేది. జంతువులన్నీ సింబా వస్తుందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయేవి. ఒకరోజు సింబా చాలా హుందాగా తోక ఊపుకుంటూ నడుస్తోంది. మార్గమధ్యంలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుపైన ఒక పెద్ద తేనెతుట్టె వేలాడుతోంది. సింబా దాన్ని గమనించకుండా తన తోకతో గట్టిగా ఆ చెట్టుని తన్నేసింది. అంతే, తేనెటీగలు కోపంతో సింబా మీద దాడి చెయ్యటం మొదలుపెట్టాయి. అమ్మో, బచావో, నన్ను కాపాడండి అంటూ సింబా భయంతో పిచ్చివాడిలా అడవిలో పరిగెత్తడం మొదలుపెట్టింది. దీన్ని చూసిన మిగతా జంతువులు, చూడండి, రోజూ మనల్ని భయపెట్టే సింబాకు ఇప్పుడు తేనెటీగలు బుద్ధి చెప్తున్నాయి, దీనికి ఇదే సరైన శాస్తి అని నవ్వుకున్నాయి. సింబా పరిగెత్తి ఒక పెద్ద చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది. అక్కడ చింటూ అనే ఒక తెలివైన చింపాంజీ ఉంది. చింటూ సింబాను చూసి ఫన్నీగా నవ్వుతూ, ఏంటి సింహరాజా, గర్వంగా అడవిలో నడిచే నువ్వు ఇప్పుడు తేనెటీగలకు భయపడి చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయావా అని ఎగతాళి చేసింది. సింబా కళ్లలో నీళ్లు తిరిగాయి. ప్లీజ్ చింటూ, నన్ను కాపాడు, ఆ తేనెటీగలు నన్ను కుట్టేస్తున్నాయి. నేను చాలా తప్పు చేశాను, అందర్నీ భయపెట్టి క్షమించరాని తప్పు చేశాను అని వేడుకుంది. చింపాంజీకి సింబా పరిస్థితి చూసి జాలి కలిగింది. చింటూ వెంటనే ఒక పెద్ద ఆకులను తెచ్చి వాటికి నిప్పు అంటించి దూరం నుంచి పొగ వచ్చేలా ఆ పొగను తేనెటీగల వైపు ఊపింది. పొగకు తట్టుకోలేక తేనెటీగలు అక్కడి నుంచి ఎగిరిపోయాయి. అప్పుడు సింబా చింటూకు కృతజ్ఞతలు చెబుతూ, చింటూ, ఈరోజు నీకు నాకంటే బలం తక్కువుండొచ్చు కాని నీకున్న తెలివితేటలు, సహాయం చేసే గుణం గొప్పవి. నా గర్వం వల్ల అడవిలో ఎవ్వరూ నాకు స్నేహితులు లేరు. ఇప్పటినుండి నేను ఎవ్వర్నీ భయపెట్టను అని మాట ఇచ్చింది. అప్పటినుండి సింబా, చింటూ మంచి స్నేహితులయ్యారు. అడవిలోని జంతువులన్నీ ఆనందంగా కలసిమెలసి ఉండటం మొదలుపెట్టాయి. నీతి: బలం కంటే తెలివితేటలు గొప్పవి. గర్వం ఎప్పుడూ ఓడిపోతుంది.